So, hi team, I'm Komdar team. I'm founder of Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional educational consultant and career counselor. So today's topic was sir. So, rules for new rules for MBBS abroad 2020-24. So, manaki new rules anamata. New rules for MBBS abroad 2020-24. So, మనం MBBS abroad వెళ్ళాలనుకున్నప్పుడు సో కంపల్సరీ సార్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అనేవి ఉంటాయండి. అంటే మీకు అబ్రాడ్ ఇంతకుముందు ఏంటంటే సార్ ఇంతకుముందు 2021 బిఫోర్ సరికి మనము అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవండి. మీరు ఏ కంట్రీలో చదువుకోవచ్చు, ఏ యూనివర్సిటీ చదువుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ వాట్ ఎవర్. అసలు ఎలాంటి ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అప్పుడు ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, ప్రపంచంలో చైనా ఏ కంట్రీకి వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇండియా వచ్చి ఎఫ్ఎంసీ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి పాస్ అయితే ఓకే. బట్ 2021 నవంబర్ 18 నుంచి సార్ సో మీకు రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మారాయండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే కంపల్సరీ ఒకసారి ఎన్ఎంసీ రూల్స్ అని ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ 2021 నవంబర్ 18 వచ్చిన రూల్స్ మొత్తం క్లియర్గా 100% ఫాలో అవ్వాలి. మీరు 1% ఫాలో అవ్వాలి, ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్. సో కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ రూల్స్ ఫాలో అయిపోతే ఏంటి, అసలు ఏ కంట్రీస్ ఫాలో అవుతున్నాయి, అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఈరోజు చెక్ చేద్దామండి. ఓకేనా? సో ఓకే. సో ఎవరైనా సార్ సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే చేసి పెట్టుకోండి సార్. బడ్జెట్ సార్ మీకు 20 లక్షల బడ్జెట్ ఉంది, 25 లక్షల బడ్జెట్ ఉంది, 30 lakhs బడ్జెట్ ఉంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇది ఇన్స్టాల్మెంట్ వైజ్ గా పే చేసుకునే మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ అవైలబుల్. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా నేను Q&A సెషన్ స్టార్ట్ చేస్తాను. లేదు మీరు మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, దాంట్లో క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఓకే. సో ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్, న్యూ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే సార్ మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు మీ ఇంటికి చాలా మంది పిఆర్ఓస్ వస్తారు, కన్సల్టెంట్లు వస్తారు, పేపర్లు ఇస్తారు, బ్రౌచర్స్ ఇస్తారు. ఇది కూడా 20 లక్షల బడ్జెట్, 25 లక్షల బడ్జెట్, 30 లక్షల బడ్జెట్, ఫ్రీ ఎంసీఐ, ఫ్రీ డిస్కౌంట్లు, ఆఫర్లు, ఫ్లైట్ టికెట్లు, స్కాలర్షిప్లు, తర్వాత సరే మీకు ఇంకా ప్రాసెసింగ్ ఫీజు 50,000 ఉంటాయి, ఫ్రీ ప్రాసెసింగ్ ఫీజు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఎంసీఐ కోచింగ్లు, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు, ఫ్రీ ల్యాప్టాప్లు, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లు, అన్ని ఫ్రీ 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 ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. సో అన్ని తీసుకుంటారు, బట్ అన్ని ఇస్తారు మీకు. సో ఇచ్చినప్పుడు సరికి మనము ఫస్ట్ అడగాల్సింది ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఓకే, ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత సరికి ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, స్కాలర్షిప్స్ అన్నీ ఉన్నాయి, డిస్కౌంట్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఫస్ట్ అయ్యి కదండి చూడాల్సింది. ఓకే, చూడాలి, 100% చూడాలి, నేను చూడొద్దని చెప్పట్ట, చూడాలి. బట్ అవి కాదు మన ఫస్ట్ ప్రయారిటీ. అసలు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, అసలు ఏ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, వాటిని ఏ విధంగా చెక్ చేయాలి. ఇది హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అండి. ఎందుకంటే ఇది మనకు హార్ట్. ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ మహా ఇది వాళ్ళు ఏం చేస్తారు, 10,000 నుంచి ₹1,00,000 తగ్గిస్తారు. ఓకే, తగ్గించారంటే అదేం తగ్గించారంటే మాత్రం అక్కడ ప్రాసెసింగ్ ఫ్రీగా చేస్తున్నారంటే అక్కడ ఏమి ఆ కాలేజీలో ఏమి ఉండదు, అది 100% గ్యారంటీ. ఇప్పుడు కాదు మనకి సాటిస్ఫాక్షన్ కోసం మనకు తగ్గించారు కాబట్టి తగ్గించాం. ఆ తగ్గించిన కాలేజీలో మీకు డిస్కౌంట్లు, ఆఫర్లు, ఫ్రీ కోచింగ్లు, ఆన్లైన్ కోచింగ్లు ఇవన్నీ ఏదైతే ఇస్తున్నారో ఆ కాలేజీలో ఏ ఎడ్యుకేషన్ జీరో అండి. 100% లిటరల్గా చెప్తారంటే ఇప్పుడు మీరు సాటిస్ఫై అవ్వకపోతే నేను చెప్పే మాటలకి మీకు ఫర్దర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదని. ఎందుకంటే మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీస్, మంచి ఏవి కూడా మీకు ఫ్రీ ఆఫర్స్. ఇప్పుడు మన గాంధీ ఉంది, మన ఉస్మానియా ఉంది, మీకు ఎక్కడన్నా ఫ్రీ డిస్కౌంట్లు రండి, ఇక్కడ అడ్మిషన్ జాయిన్ అయితే మీకు ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తాము, డిస్కౌంట్లు ఇస్తాము, స్కాలర్షిప్స్ ఇస్తాము, స్కాలర్షిప్ టెస్టులు పెడతాము, ఎంసీఐ కోచింగ్ ఫస్ట్ నుంచి ఇస్తాము, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఫస్ట్ నుంచి చెప్తారా? చెప్పరు. మీకు ఇండియాలో ఏ కాలేజీలు కూడా చెప్పవు. సో అబ్రాడ్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఫాలో అవ్వరు. ఏదో మనం ఏంటంటే ఇంకా అడ్మిషన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూసిన మొహాలు రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనిపించవు. అడ్మిషన్లు అయితే ఉంటారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని మనం ఎక్కువ నమ్ముతాం. సో మన ఇంటికి వస్తారు పిఆర్ఓస్ అంటారు, మన ఇంటికి వస్తారు, పాంప్లెట్లు అంటారు, తర్వాత దాంట్లో ఆఫర్స్ ఇవన్నీ ఇస్తారు. మీకు ఎప్పుడు ఇంకో విషయం కూడా అండి, మన ఇంటికి వచ్చి అడ్మిషన్ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇది 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కాదు, ఎంబీబీఎస్ అడ్మిషన్స్. సో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అంటే మీకు ఎలా ఉంటుంది, మీ కెరీర్ అంతా ఇది ప్రొఫెషనల్ కోర్స్, థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్. మీరు ఏ విధంగా అయితే థింక్ చేస్తారో రేపు ఆ విధంగానే తయారవుతారు. నేను మంచి డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు మంచి యూనివర్సిటీ మంచిగా ప్రాసెస్ ఇస్తే మంచిగా అవుతారు. ఇదేది ఇంటర్మీడియట్ 10th క్లాస్ మాదిరి సార్ మేము అక్కడ 25,000 ఫీజు ఉందని మేము మాట్లాడితే 20,000కి తగ్గిస్తాము. ఇది మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంతే కదా చెప్పేది. చైత్ర నారాయణ పిఆర్ఓస్ వస్తారు, రాయండి సార్ రాయండి అంటారు. ఏంటి రాస్తుందో నాకు అర్థమవుదు. అంటే ఆ వే ఆఫ్ థింకింగ్, ఆ వే ఆఫ్ ప్రొసీజర్ అనేది అసలు మంచి యూనివర్సిటీలో ఉండవు, 100% ఉండవు. బట్ ఓకే, అది ఓకే, నేను కాదని చెప్పట్లేదు. అసలు ఆ ప్రొసెసర్ అనేది అసలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు అసలు అది వేరండి. మీరు ఆ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అడ్మిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి ఆలోచించకండి. మీకు ఫ్యూచర్ వచ్చేసరికి కాంపిటీషన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు అర్థం కూడా అంటే ఆ రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది.
వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం, అక్కడ ఫ్రీ అంట, డిస్కౌంట్స్ అంట, ఆఫర్స్ అంట, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అంట, ఫ్రీ ఎంబీబీఎస్ అంట, అంతా ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ అంట. ఆ తర్వాత మీరు ఎంబీబీఎస్ చదివినా ఫ్రీ, ఇంకా మీరు ఫ్రీ సర్వీస్ చేయాల్సిందే, ఇంకా ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. రేపు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయలేరు, నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేరు. ఎందుకంటే మనం చదివే యూనివర్సిటీస్ మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీస్ మంచిగా చదివితే ప్రాపర్గా వెళ్తే 100% ప్రాపర్గా అవుతుంది. మనం ఏదో అంటే నేను మిమ్మల్ని డీమోటివేట్ చేయట్లేదు, బట్ జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను, మీరు ఫర్దర్గా మోసపోవద్దని చెప్తున్నాను, అంతే మించడం లేదు. ఓకే, మనకి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి? అసలు న్యూ రూల్స్ వస్తాయి సార్. మనకి చెప్పేది ఏం చెప్తారు సార్? ఇదిగోండి 5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఏ ఎన్ఎంసీ రూల్స్ అని చెప్తారు, అంతే కదా మోస్ట్లీ చెప్పేది. మనం అడిగే కూడా అయ్యి అడుగుతాం, అంతకుమించి ఎక్కువ అడగం, ఎందుకంటే అంతకుమించి ఎక్కువ కూడా మనకు తెలియదు బేసికల్గా. అంటే తెలియదు అంటే సార్ మీ ప్రొఫెషన్ ఇది కాదు, అంటే మీరు ఈ రూట్లో లేరు కాబట్టి మీ రూట్ సపరేట్, అంటే మీరు వేరే బిజినెస్లో ఉంటామో లేకపోతే ఇంకోటి చేస్తారు. ఈ రూట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఎన్ఎంసీ రూల్స్ అనేది ఈ ఫుల్ 5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, ఈ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అంటే సరిపోవు, అంతకు మించి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి, రిజిస్ట్రేషన్ నెంబర్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారు ఏంటంటే జస్ట్ అక్కడ రిజిస్టర్ అవ్వండి, జస్ట్ రిజిస్టర్ అయితే చాలు అంటారు. రిజిస్ట్రేషన్ అంటే సార్, రిజిస్టర్ అవ్వడం అంటే మీరు లైసెన్స్ టు ప్రాక్టీస్ అని అర్థం. ఎందుకు తెచ్చారు ఈ రూలు? ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళారు, ఇండియా వచ్చారు, లేదా అబ్రాడ్ ఇప్పుడు అటు నుంచి చాలా మంది చెప్పేది యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయండి, యూకే క్రాక్ చేయండి. ఆ కంట్రీలో మీరు చెప్పే చాలా మంది కూడా ఆ కంట్రీలో చదవద్దని ఎవరు చెప్పడు, ఆ కంట్రీలో ఎంబీబీఎస్ చదవండి. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏం చెప్తారు మీకు? ఇప్పుడు జార్జియా చెప్తారు, కిర్గిస్తాన్ చెప్తారు, అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఎవరు చెప్పరు, అక్కడ ఆపర్చునిటీస్ ఎవరు చెప్పరు. అట్నుంచి అటు యూఎస్ వెళ్ళండి, అట్నుంచి అటు కెనడా అంటారు. అక్కడే మీకు అర్థం చేసుకోవాలి ఆ కంట్రీ స్టాండర్డ్స్ ఏంటనేది. ఆ కంట్రీలో మనకు ఆపర్చునిటీస్ లేనప్పుడు, ఆ కంట్రీలో మనం ఉండలేనప్పుడు, ఆ కంట్రీలో మనం సర్వే అవ్వలేనప్పుడు మీరు వేరే కంట్రీస్కి వెళ్తే ఏం సర్వే అవుతాము? ఆ కంట్రీలో మనం సర్వే అయ్యే క్యాపబిలిటీస్ లేనప్పుడు, ఆ కంట్రీలో మనం ప్రాక్టీస్ చేసుకునే క్యాపబిలిటీ లేనప్పుడు, మనం ఇంకా వేరే కంట్రీకి వాళ్ళు ఏమి మనకి ఇస్తారు, ఏమి సబ్జెక్ట్ తీసుకుంటాం, ఏమి మనం అసలు అది ఏ విధంగా సబ్జెక్ట్ వస్తుంది? ఆ కంట్రీ ఇప్పుడు చదివే కంట్రీలో మనకి ఛాన్స్ లేనప్పుడు వేరే కంట్రీలో వాళ్ళు ఎలా ఛాన్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు? అది చెప్పేది. కిర్గిస్తాన్, జార్జియాలో నేను చెప్పేది ఇటలీలో, ఇప్పుడు యూరోప్లో అంట, యూరోప్ షెంజన్ కంట్రీస్ అంట, అక్కడ చదివితేనంటే మొత్తం ఆ కంట్రీస్ అంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రపంచం మొత్తం వ్యాలిడ్. అక్కడ పాపులేషనే లేదు, ఒక్కొక్క కంట్రీగా. ఇప్పుడు మన తెలంగాణ, ఇప్పుడు మన మొత్తం యూరోప్ అంతా కూడా ఏపీ తెలంగాణ అంత ఉండదు, అంత పాపులేషన్ కూడా ఉండదు. చిన్న చిన్న కంట్రీస్, 20 లక్షలు 30 లక్షలు పాపులేషన్ ఉన్న కంట్రీస్. ఆ కంట్రీస్లో మనం వెళ్ళి ఏ ప్రాక్టీస్ చేస్తాము? ఇది ఏమి ఇంజనీరింగ్ కాదు కదా, మనుషులతో సంబంధం లేదు కదా. మనుషులతో సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీగా ఒకసారికి ఎక్కువ మంది పాపులేషన్ ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళంతా. మనం చదివేది చిన్న చిన్న యూనివర్సిటీస్లో, మళ్ళీ వాళ్ళతో కాంపిటీషన్. వాళ్ళు ఇప్పుడు ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి, ఇండియాలో ఇప్పుడు ఎయిమ్స్లో చదివే వాళ్ళు బాగా చదివితే ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది కంపారిటివ్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో పోల్చుకుంటే. అలానే అక్కడ కూడా ఉంటాయి కదా, అక్కడ మంచి కాలేజీలు ఉంటే వాళ్ళ డాక్టర్స్ ఉంటారు. సో మన ఆపర్చునిటీ ఎక్కడ? లాస్ట్ నుంచి ఫస్ట్లో ఉంటాం మనం. అదే ఇండియా అనుకోండి, మీకు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. నేను ఇండియా కూడా కాదు, మీరు అంటే చెప్తున్నా, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా, రేపు యూఎస్ఎంఎల్ఈ రాయాలన్నా స్టాండర్డ్స్ ఉండాలి కదా. ఇప్పుడు రూల్స్ చెప్పారు, మీరు ఏం 5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్ చెప్పారు, అంత మించి కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తీసుకురావాలి. అంటే లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎందుకు తెచ్చారనుకున్నారు? ఒకవేళ మీరు ఏదైతే కంట్రీలో చదువుతారో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ అని చెప్పేది. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ ఏదైతే ఎంట్రీతో చదువుతారో ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. ఎందుకు ఒకవేళ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోయినా, లేదా యూఎస్ఎంఎల్ఈ యూకేలో క్రాక్ చేయకపోయినా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ నెంబర్, దట్ ఈస్ ద లైసెన్స్ నెంబర్. ఓకేనండి, అది ఉండాలి మనకి. తర్వాత వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు ఏదో చెప్తారు ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఇంకోటి యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లు ఫస్ట్ ఇయర్ నుంచే అన్ని ఫస్ట్ ఇయర్ నుంచే. మీరు ఎంబీబీఎస్ చదవకుండానే మీకు యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లు, ఎంబీబీఎస్ చదవకుండానే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు. అసలు ఇప్పుడు కోచింగ్ అంటే దేనికి కోచింగ్ ఇచ్చేది? ఇప్పుడు ప్రాపర్ అసలు ఎంబీబీఎస్ అసలు సబ్జెక్టే చదవకుండా కోచింగ్ చేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్ అసలు ఏమి ఇస్తారు సార్? నాకు అర్థం అవట్లేదు. అసలు ఏమి చదవకుండా మీకు కోచింగ్ ఎలా ఇస్తారు? నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ అంట, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ అంట, ప్లాబ్ కోచింగ్ అంట, ఫ్రీ. అది ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం ఫ్రీ ప్రాసెస్. అసలు ఏమి తీసుకోకుండా చేస్తారంటే అసలు అర్థం చేసుకోండి. వన్స్ స్టెప్ ఇన్ అయ్యారా తర్వాత కెరియర్ అనేది ఏమి ఉండదు. మీరు ఆలోచించుకోండి, చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే అడ్మిషన్ ఇప్పుడు ఇదేదో 10th class ఇంటర్మీడియట్ అడ్మిషన్ల మాదిరి ట్రీట్ చేయకండి. ఏదో 10th class ఇంటర్మీడియట్ మాదిరి అడ్మిషన్స్ అనుకో అలానే అయిపోతుంది. మనం కూడా అంతే ఇంకా చైతన్య నారాయణ మాదిరి సేమ్ రిజల్ట్స్ రేపు 6 years తర్వాత కూడా.
ఇప్పుడు థింక్ చేయాలి, థింక్ డిఫరెంట్. మనకి ఏంటంటే ఏం జరుగుతుంది, ప్రైవేట్ సొసైటీ ఏముంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్. 6 years తర్వాత ఇంకే రేంజ్లో కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనండి. సో నాట్ ఓన్లీ ద 5.5 years 5 years, కొంతమంది చెప్తారు 5.5 years ఎంబీబీఎస్ అయిపోతుంది, ఇంటర్న్షిప్ కూడా అయిపోతుంది. 5.5 years ఎంబీబీఎస్ ఎక్సెప్ట్ ఇండియా తప్పితే అబ్రాడ్ ఎక్కడ లేదు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి ఆ కంట్రీ నుంచి. ఆ కంట్రీలో ఇప్పుడు ఇండియాలో ప్రాక్టీస్ అయిపోయినా, యూఎస్ఎంఎల్ఏ ప్రాక్టీస్ అయిపోయినా ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ కంట్రీలో మీరు లైసెన్స్ చేయాలి. ఇప్పుడు చదువుతారు, జార్జ్ చదువుతారు, కిర్గిస్తాన్ చదువుతారు, అక్కడ ఏముందని, అక్కడ ఏం చదువుతారు, యూరోప్ ఉంది, యూరోప్లో ఏం చదవాలి, ఎక్కడ ఎంత పాపులేషన్, 20 లక్షల పాపులేషన్లో మీరు అక్కడ లోకల్ డాక్టర్స్ ఉంటారు. అసలు మనం చూపించుకుంటారా ఆ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళప్పుడు, మన ఇండియన్ డాక్టర్స్ అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి కూడా. అసలు అక్కడ ఇప్పుడు మీరు అందుకే చెప్పేది ఇవన్నీ ఎలా, ఈ రూల్స్ ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని చెక్ చేయాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్టర్ కలెక్ట్ చేయండి. అక్కడ అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, ఆ డిగ్రీ వ్యాలిడేషన్ అంతా, అసలు ఆ కంట్రోల్ లైసెన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంది. అందుకే నేను చెప్పేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అసలు అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామా, ఆ కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఆ కంట్రీలో ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, అక్కడ లైసెన్స్ రావాలంటే ఎలా చేయాలి, తర్వాత లైసెన్స్ అసలు మన పేషెంట్స్ ఇప్పుడు సరే వెళ్తాము, యూరోప్ వెళ్తాము, జార్జియా వెళ్తాము, ఎంబీబీఎస్ వరకు వెళ్తాము, తర్వాత మీరు అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ఆ ప్రొసీజర్ ఏంటి. ఇప్పుడు మీకు యూఎస్ఎంఎల్ఏ చెప్తున్నారు, ఎంత అవుతుంది బడ్జెట్ అనుకున్నారు. యూఎస్ఎంఎల్ఏ ప్రాసెస్ మొత్తం మీరు 100% సక్సెస్ అయితే 2 కోట్లు, మినిమం 2 కోట్లు అవుతుంది. ఎంబీబీఎస్ కాకుండా మినిమం 1.5 కోటి నుంచి 2 కోట్లు ఖచ్చితంగా అవుతుంది. అది ఎప్పుడైనా చెప్పారా. ఫ్రీ మెడికల్ పీజీ. ఎలా ఫ్రీ మెడికల్ పీజీ, యూరోప్ కూడా అంతే ఫ్రీ. ఒకసారి చదివితే మొత్తం ఫ్రీ. ఎలా ఫ్రీ, వాట్ ఇస్ ద రూట్ ఆఫ్ ద ఫ్రీ, వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఫ్రీ. ఫ్రీ కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ అన్నప్పుడు ఎలా అంత తక్కువలో ఎలా అవుతుంది, అసలు ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి, అవన్నీ మీకు ఏంటంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఉంటాయి. అక్కడన్నా మన ఇండియన్ గవర్నమెంట్, యూరోప్లో ఉన్న మనకు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వెరిఫై చేసి ఇక్కడ ఇదిగోండి ఎంబీబీఎస్ ప్రొసీజర్ ఇది, మెడికల్ పీజీ ప్రొసీజర్ ఇది, రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొసీజర్ ఇది, ఇది క్లియర్ కట్గా వస్తారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. మీరు యూరోప్, ఇటలీ ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ ఇండియా రాకపోయినా మీరు అక్కడైనా సెటిల్ అవ్వాలి కదా. ఎక్కడో చోట ఎంబీబీఎస్ డాక్టర్గా, సర్టిఫైడ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఆ కంట్రీకి వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, లేదా వియత్నాం వెళ్ళినా, ఆ కంట్రీలోనే మీకు క్లారిటీ ఉండాలి కదా. ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎంత బడ్జెట్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఫర్దర్ ఆపర్చునిటీస్ ఏంటి, అసలు ఎక్కడ ఎంత పాపులేషన్ ఉంది, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, రేపు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎగ్జామ్కి ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఏంటి, మెడికల్ పీజీ ఎగ్జామ్స్ ఏంటి, ఎంతవరకు ఆపర్చునిటీ ఉంది, ఏంటి వాటి చూడ అన్నీ తెలియాలి కదా. దాన్ని ఎన్ఎంసీ అక్కడ మన ఎంబసీ వాళ్ళు మెయిల్ చేస్తే మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పంపిస్తారు రీచ్ కట్టి, లేదా ఆ కన్సల్టెంట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు వాళ్ళైతే సరే కన్సల్టెంట్లు అంటారా, వాళ్ళు చెప్తారు అడ్మిషన్ కోసం ఏంటంటే అన్నీ చెప్తారు, చెప్పకుండా ఏముండరు. బట్ కాకపోతే మీదే అసలు మీకంటూ సొంతంగా తెలియాలంటే, థర్డ్ పార్టీ గురించి మీకు అఫీషియల్గా తెలియాలంటే మన గవర్నమెంట్ ఉంటుంది అక్కడ ఎంబసీ. వాళ్ళు అడిగితే మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తారు, వాళ్ళ ప్రొసీజర్ చెప్తారు. అది ఆ విధంగా చెక్ చేసుకోవాలి. జస్ట్ మీకు 5.5 years ఎంబీబీఎస్, 5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్ కాదు కావాల్సింది, రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేటరీ. తర్వాత ఇంకో విషయం కూడా అండి, ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ వెళ్తారు, వియత్నాం వెళ్తారు, పార్ట్ టైం జాబులు అండి, చదువుతానే జాబులు చేసుకోవచ్చు, చదువుతానే మనం తినొచ్చు, చదువుతానే మనం అన్ని చేసుకోవచ్చు, చదువుతానే మీరు మీ డబ్బులు మీరే కట్టుకో, మీరే ఎంబీబీఎస్ చదువుకుని అక్కడ మీరే చేసుకోవచ్చు, అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తానే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు పార్ట్ టైం జాబ్స్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు అనుకున్నది అవ్వలేదు, మీరు ఏమనుకుంటారు, వేరే కంట్రీకి వెళ్ళాలి, వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకోవాలనుకుంటారు. రైట్ నౌ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. మీరు ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, మేము ఆ కంట్రీ నచ్చలేదు, ఆ యూనివర్సిటీ నచ్చలేదు, వేరే యూనివర్సిటీ మారుతాను, వేరే కంట్రీ మారుతాను అంటే కుదరదు. మళ్ళీ ఫ్రెష్గా ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి అప్పుడు మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి ఎవరు చెప్పరు మీకు, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని? మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు జార్జియా వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, అర్థం అవ్వలేదు. అక్కడ వియత్నాం వెళ్తున్నారు, రేపు అర్థమవుతుంది. ఫిలిపీన్స్ వెళ్ళారు, ఆల్రెడీ ఎంతమంది డిగ్రీస్ నాట్ వ్యాలిడ్ అయినాయి, సేమ్ లైక్ దట్ అంతే. తర్వాత ఇంకో విషయం కూడా అండి, సో తర్వాత రూల్ సరిగ్గా సార్ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలండి. మనము ఖచ్చితంగా లోకల్, ఇప్పుడు యూరోప్ వెళ్ళినా, ఇటలీ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా లోకల్ స్టూడెంట్స్తో పాటు కలిపి చదవాలి. మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సపరేట్ కోచింగ్లు. చాలా మంది చెప్తున్నారు ఇండియన్ స్టాఫ్తో మేము క్లాసులు చెప్పిస్తామండి, ఇండియన్ లెక్చరర్స్ అండి, ఇండియన్ ప్రొఫెసర్స్ అండి, అంతా ఇండియన్సేనండి. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి. ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఉండకూడదు. మీరు చదివేది
ఏదైతే కంట్రీ చదువుతున్నారో ఆ కంట్రీకి వెళ్ళే ముందు అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నప్పుడు మనం ఇంటర్నేషనల్స్తో పాటు వాళ్ళ లోకల్స్తో పాటు చదవాలి మనం. మనకంటూ సపరేట్ కాలేజీలు, మనకంటూ సపరేట్ హాస్టల్స్, మనకంటూ అన్ని సపరేట్ అయితే ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, ఎస్పెషల్లీ కిర్గిస్తాన్లో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అందుకే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ లో మీకు ఎన్ఎంసీ రూల్స్ ఎంత ఇంపార్టెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంతే ఇంపార్టెంట్. మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దట్ డిగ్రీ ఇస్ 100% అన్సర్టైన్, 100% ఇన్వాలిడ్ ఆల్సో. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అది జార్జ్ అవని, కిర్గిస్తాన్ అవని, ఏ కంట్రీ, రష్యా అవని, వియత్నాం, మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా ఏ కంట్రీకి వెళ్ళినా డెసిషన్ తీసుకునే ముందు, ఆ కంట్రీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్ గా మన ఎంబసీ నుంచి కలెక్ట్ చేసుకోండి, లేదా మీ కన్సల్టెంట్ అడగండి ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. అప్పుడే మీకు అర్థమవుతుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, అసలు తర్వాత మన ఫ్యూచర్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఎవ్రీథింగ్ దాంట్లో క్లియర్ గా ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ కంట్రీ వెళ్ళినా డిగ్రీ 200% ఇన్వాలిడ్. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకేనా? మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కుడ్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.